నువ్వు కట్టర్ హిందూ అన్నావు కదా, మన హిందూ గ్రంథాలలో రామాయణం, మహాభారతం ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాలలో ఎవరినైనా గాని తిట్టాలి, బూతు పదజాలాన్ని వాడాలి, నేనే హిందువు, నీ చెప్పినట్లే వినాలి అని ఎక్కడైనా ఉందా? ఉంటే ఏ గ్రంథంలో ఉంది, ఏ అధ్యయనంలో ఉంది, ఏ పద్యంలో ఉంది, ఏ సారాంశంలో ఉందో కొంచెం తెలియజేస్తే మేము బుక్ చూస్తాము, ఓపెన్ చేస్తాము, చదువుతాము, తెలుసుకుంటాము, నీకే తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. మందికి చాలా మంచి మంచి పదాలు వినే అంత అదృష్టాన్ని కలుగజేసినటువంటి నీలకంఠ అనే వ్యక్తికి కూడా నేను చెప్తున్నాను, నీలకంఠ నీకు ఎలాగో ఆలోచన శక్తి లేదు, ఇక్క మీదటన్నా కొంచెం ఆలోచన నేర్పరితనం అనేది తెలుసుకో. ఎందుకంటే నిన్న ఛత్రపతి శివాజీ మహారాజుది జయంతి వేడుకలలో మత గురువులు ఉన్నారు, అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ముందు తొడగొట్టడం, మీసరువ్వడం, కొడకల్లారా చూసుకుంటాను, ఎవడ్రా ఆదోనిలో బీజేపీ పార్టీకి స్థానం లేదు, అధికారం లేదు అని అన్న వ్యక్తి చీకోటి ప్రవీణ్, నీకే చెప్తున్నాను, ఆదోనిలో ఎక్కడైనా గాని ఏదైనా గాని సభ గాని లేదంటే ఏదైనా వేడుకలని జరుగుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీక్షించడానికి వస్తారు, అది సహజం. ఇది కూడా తెలియని వాడివి నీవు ఏమి అదితో నాకు తెలియలేదు. నాకే కాదు, ఆదోని ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్కు. అర్థమైందా? నీకే చెప్తున్నాను చీకోటి ప్రవీణ్, నీకే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, మన ఆదోనిలో ఏదైనా ప్రోగ్రాం జరిగేటప్పుడు ముఖ్య అతిథులను పిలిచాలి అనుకున్నప్పుడు మన ఆదోనిలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చిన వాళ్ళని పిలిస్తే బాగుంటుంది. అట్లా పిలువకోకుండా ఎక్కడో చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి, అంటే గత ప్రభుత్వంలోన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నాయకుడిగా ఉన్న నీవు మా ఆదోనికి వచ్చి ఏమి తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాం. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి నీ మంది మార్బల్యాన్ని కూడా తీసుకొని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా ఆదోని ప్రజల్ని తిట్టడానికి. ఇక్కడ శాంతియుతంగా ఆదోని ప్రజలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధులు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ కలిసి జీవిస్తుంటే నీకు కడుపులో ఉబ్బరం అనేది ఏర్పడిపోయింది, కడుపు మంట అనేది ఒకటి వచ్చింది. అది ఎట్లా దాన్ని మంట అని పోగొట్టుకోవాలన్న ఉద్దేశంలోనే నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఒక తోడు దొంగ లాంటి 3 కోట్లకి సీట్ అమ్ముకోవాల్సిన పరిస్థితిని ఏర్పరచుకున్న సపోర్ట్ చేస్తానో లేకపోతే నువ్వు నాకు సపోర్ట్ చెయ్యో అన్న ఉద్దేశంతో నీ దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి పిలుచుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని ఉందాతనంగా చెప్పాల. ఎవరైనా సరే, నీవైనా నేనైనా ఎవరైనా గాని అది చెప్పుకోకుండా శివాజీ మహారాజు గురించి గొప్పదనాన్ని ప్రజలకి, పిల్లలకి, అక్కడ ఉండే భావి భారత పౌరులకి తెలియజేయడం నీకు చేతగాక ఎవడ్రా, కొడకల్లారా, గిడకల్లారా, ఏంట్రా నీ భాష అని ప్రజలు దుమ్మెత్తిపోతున్నారు. ఇదేనా నువ్వు మాట్లాడే విధానము? దీని గురించి నిన్ను అంత దూరం నుంచి పిలిపించింది నిర్వాహకులు. అక్కడ స్టేజ్ మీద భరతనాట్యం, కూచిపూడి, పిల్లలు ఎంత ముద్దుగా వేస్తారండి, పిల్లలు, ఆడపిల్లలు, చిన్న చిన్న మగపిల్లలు. ఆ ముద్దుతనానికన్నా గాని అందరూ చూడడానికి వచ్చింటారు తప్ప నీలాంటి విధవ మాటలు మాట్లాడితే వినడానికి వచ్చింటారు తెలుసా? అక్కడ ఉండేది మహిళలు కాదు. చీకోటి ప్రవీణ్, నీకే నేను సూటికి అడుగుతున్నాను, ఆడవాళ్ళ ముందు, చిన్న పిల్లల ముందు మీసాలు మేలేయడము, కొడకల్లారా అనడం ఎంతవరకు సమంజసము చెప్పు? రాజ్యాంగంలోన కట్టక హిందూ అనే పేరు నువ్వు పెట్టుకొని, నీ వంతకు నువ్వు పెట్టుకొని అడ్డదిడ్డమైన తిట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దుమ్మెట్టి పారిపోదామన్నా నువ్వు. దీనికోసం నువ్వు హైదరాబాద్ నుండి వచ్చి ఉండేది. నా వెనుకల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏం చేసేది? రేపు పొద్దున ఇది గుంతలో పెడితే నీ బ్యాక్గ్రౌండ్ ఏం రాదు. వీడు మంచోడా, వీడు చెడ్డోడా, ఇవి రెండే వచ్చేది. ఒకటి మంచితనం ఉంటే ఒక 10 మంది ఎక్కువ వస్తారు, చెడ్డవాడు అనుకో వాడు కర్మ పడిపోయినని పాడతారు. ఈ మధ్య కాలంలో చూసాం కదా, కుక్కలకి తీసుకొని పోయే వ్యాన్ లో కూడా కొంతమందిని ఒకళ్ళు ఇద్దరిలో చూసాను. ఈ మధ్య కాలంలో నేను సామాజిక మాధ్యమాలలో చూసాను. అంతకన్నా ఘోరమైన చావు నీకేమైనా దేవుడు రాసి పెట్టాడేమో, అదే స్క్రిప్ట్ ఏమో, ఆ స్క్రిప్ట్ మూలంగానే నువ్వు ఇలా
ప్రవర్తించి వెళ్ళిపోయావేమో. మన ఆదోనిలోన మన ఆదోని అని చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లోన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చీకోటి ప్రవీణ్ క్యాసినో కోచ్ నిర్వహిస్తూ బట్టబయలైనారు. ఆ టైంలోన టీడీపీ అధినాయకుడు, జాతీయ నాయకుడు, శ్రీ గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ నాయకులని, వాళ్ళ కుటుంబ సభ్యులని నోటికొచ్చినట్లుగా పరుష పదజాలం ఉపయోగించినావు, వాడినావు కూడా. ఏమి అట్లాంటి నిన్ను పిలిచినాడు అంటే వీడు ఎట్లా కట్టర్ హిందూ అవుతారు? నీవే ఆలోచన చేసుకో. నువ్వు కట్టర్ హిందూ అయితే నిన్ను పిలిచిన వాడు ఏమవుతాడు? నేను మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను, మీ అంతరాత్మకి ఈ ప్రశ్నను కూడా వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఎప్పుడైనా గాని సభా ప్రాంగణము, అందులోను గుడి ప్రాంగణం అయినప్పుడు రాజకీయం గురించి మాట్లాడకూడదు. పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పైన తిరుమలలో కూడా గత ప్రభుత్వంలో చాలా మంది కూడా ముఖ్యంగా రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడేది. ఇప్పుడు అడ్రస్ లేకోకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కాబట్టి ఆమె విజ్ఞతకి ఆమెనే దేవుడు కూడా వదిలేశాడు, ప్రజలు కూడా వదిలేశారు. అంత పెద్ద పుణ్యక్షేత్రంలోనే ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో రాజకీయం ఎవరు మాట్లాడతలేరు. నువ్వు కట్టర్ హిందువు కదా, నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కట్టర్ హిందువులు కదా. సభా ప్రాంగణంలో రాజకీయం చేయకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం మర్చిపోయినావా? నువ్వు ఏం హిందువు, నువ్వు ఏం మనిషి తెలుసుకోవాలి కదా. మీరు కూడా ఏది పడితే అది నేను మాట్లాడతాను అని. ఇంకొకటి నిన్న అనుకుంటాను, నిన్న ఉదయం ఒక మీడియా మిత్రుడు అడిగారు, మీ గురించి ఒక విమర్శలు కూడా వస్తున్నాయి కదా అంటే, సెక్యులర్ కుక్కలు అంటే ఫస్ట్ నువ్వే కదా. మేమైతే రాదు కదా. ఎందుకంటే మేము ఆ పదాన్ని వాడము. మేము హిందూ ముస్లిం కలిసే ఉన్నాము. మా ఆదోనిలో కూడా 2011లో ఒక దరిద్రుడు ఎవడో చేసిన పాపానికి హిందూ ముస్లింలు గలాట అయ్యి ఇప్పటికీ కూడా చేసుకొని కష్టపడి 300కి 500 రూపాయలకి కష్టపడే పని చేసుకునే వాళ్ళే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసు ఇంతవరకు తేలలేదు. దాదాపు 100 మంది ఉన్నారు, వాళ్ళ మీద కేసులు అనేది పోలేదు. ఇప్పుడు నువ్వు మళ్ళా వచ్చి రెచ్చగొట్టే ప్రసంగమే. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతని మీద కేసు సుమోటోగా తీసుకోండి. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పను. ఎందుకంటే కట్టర్ హిందూ కదా మాట్లాడింది అక్కడ. నేను కూడా ఒక హిందూ మహిళనే, నాలో కూడా హిందూ రక్తమే ఉంది. నేను కూడా హిందుత్వంలోనే పుట్టి పెరిగాను, అదే హిందుత్వంలోనే సస్తాను కూడా. మీకు ముందులోనే స్టార్టింగ్ లోనే చెప్పడం ఎందుకంటే ఇదే మాట మళ్ళా రిపీట్ చేపించుకోవటం నీకు ఇష్టం ఉంటుందేమో గాని నాకు ఇష్టం ఉండదు. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో, ఆహా ఓహో వీళ్ళ లేచిన ప్రబుద్ధులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సుమోటగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆదోని వంటం డిఎస్పి మేడం గారు, జిల్లా ఎస్పీ గారు, వీళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే వాళ్ళ మీద సుమోటగా కేసు ఫైల్ చేసి తగిన బుద్ధి చెప్పవలసిందిగా నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, అదే స్టేజ్ మీద చిన్నారు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక బహుమతి ఇచ్చావా? ఓ చాక్లెట్ బుక్ ఇచ్చినావు కదా నువ్వు, చాక్లెట్ కూడా ఇచ్చా నీకే. నువ్వు కట్టర్ ఏందంటావు, మరొక చాక్లెట్ ఇచ్చేదానికి కాలేదు. రగాలు బాలేమో ఇంత, మాట్లాడేదేమో సాయం చేసేదేమో ఇంత, మాట్లాడేది దండగా ఉండదు. మళ్ళా ఇంకోటి, అక్కడ మత గురువులు ఉన్నారు. మత గురువులు కూడా ఏ మతాన్ని కూడా కించపరుచుకోకుండా వినయంగా శివాజీ గారి గురించి చెప్తున్నారు. ఒకళ్ళు కన్నడలో చెప్తారు, ఒకళ్ళు తెలుగులో చెప్తారు. కన్నడ చాలా మందికి అర్థం కాకపోవచ్చేమో గాని తర్వాత అర్థం చేసుకునేంత కేపబిలిటీ ఉన్న వాళ్ళే మా మహిళలు గాని, పురుషులు గాని, పిల్లలు గాని, పెద్దలు గాని. మరి నువ్వు మాట్లాడిన మాటలు మాత్రమే ఎందుకు అంత హైప్ వచ్చేసాయి? నీ బుద్ధి వక్ర బుద్ధి కాబట్టి నీ నోటి నుండే వచ్చే మాటలు కూడా వక్రతనమే ఉంటుంది గాని సక్రమంగా వస్తాయని ఆశించడం కూడా సగటు హిందువులు ఆశించడం తప్పైపోయింది. కాబట్టి ఇంకొకసారి మన ఆదోనిలోన ఎవరైనా గాని ఏదైనా నాయకుల గురించి గాని
ఈ దేశానికి గాని ఈ రాష్ట్రానికి గాని మంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళ గురించి ఉన్నతిని, వాళ్ళ ఉనికిని, వాళ్ళు చేసినటువంటి యుద్ధాల గురించి తెలియజేయండి. దాంట్లో తప్పే లేదు. వాళ్ళ పేర్లు పెట్టుకొని మీరు ఏదో రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశం మాత్రము మానుకోండి. ఇది వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత హననాన్ని మీకు మీరే చేసుకుంటారు తప్ప పక్కనున్న వాళ్ళో ఎదుట ఉన్న వాళ్ళో కాదు. ఇంకొకటి చీకోటి ప్రవీణ్, నీకు కూడా అడుగుతున్నాను. మీ ఇంట్లో మీ అమ్మ కూడా ఇదే ప్రశ్న నీకు అడిగింది అనుకో, సదరు ఎవరైతే మీడియా మిత్రుడు అడిగినారో, మీ అమ్మ కూడా ఇదే సమాధానం చెప్తావా? మీ భార్య ఉంటే మీ భార్య కూడా అదే చెప్తావా? నీ అక్క చెల్లెళ్ళు ఉంటే నీ అక్క చెల్లెళ్ళకి కూడా నువ్వు అదే మాట చెప్తావా? అంటే నీకు ఎవ్వరు ప్రశ్నించకూడదు, నువ్వు మాత్రం అందరినీ తిట్టచ్చు. రాజ్యాంగంలో నీకు ఒక్కటే ఏమైనా అంబేద్కర్ గారు ప్రత్యేకమైన రాశారా రాజ్యాంగాన్ని? మీకు ఒక్కటే రాసి పెట్టారా? 278 వరకు 78 వరకు 77 78 మంది రాజ్యాంగాన్ని రాశారు. ఏమే అట్లాంటి వ్యక్తులలో మేము అంబేద్కర్ గారికి చాలా విలువ ఇస్తాము, గౌరవం ఇస్తాము. అట్లాంటి వ్యక్తి రాసిన రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవహేళన చేసి పోతున్నదే నీకు అనిపించలేదా? నేను తప్పు మాట్లాడినాను, నేను కరెక్ట్ మాట్లాడలేదు, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, ఏం చేయాలని ప్రజలు ఇంకొక మాట అనుకుంటున్నారు. నీలకంట నీకు కూడా చెప్తున్నాను, నీ గురించే అనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రబుధులలో నీ పేరు ఎక్కువగా వినపడింది కాబట్టి నీలకంట నీకే చెప్తున్నాను. ఫ్యూచర్ లో ఏమైనా ఆదరణలో క్యాష్ అండ్ కోచ్ నడిపించాలని ఏమైనా ప్రయత్నాలు చేసేదానికి ఇతన్ని పిలిపించినాడా వీడు అని అంటున్నారు. ప్రజలు అంటున్నారు, నేను అనడం లేదు. ఎందుకంటే మనకు ఆలోచన రావు కదా. మనం ఎంత వరకు కొండలు కడగాలా, వంటలు చేసుకోవాలా, తినాలా, ఉండాలా, మాది అది కదా. మీకు అట్లా కాదు కదా. 4 డబ్బులు ఎట్లా వస్తాయి, 40 డబ్బులు ఎట్లా వెనకేసుకోవాలా, రాళ్ళు వెనకేసుకోవాలంటుంటారు కాదు, 40 డబ్బులు ఎట్లా వెనకేసుకోవాలా, అది కదా మీది. అందుకోసమేనా చీకోటి ప్రవీణ్ కట్టలు హిందూ అయినటువంటి పులిగిరి నాగరాజు మా టీడీపీ నాయకుడు మారుతి నాయుడు గారితో ఫోన్ లోన 3 కోట్లకి ఆదోని టికెట్ నమ్ముకోవాలని ప్రయత్నం చేశాడా లేదా? ఇది కూడా తెలీదా నీకు? చెప్పు, ఇది కూడా నీకు తెలీదా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే తెలుసుకోండి. ఆదోనిలో నేను ఎవరైతే మాట్లాడించారో వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆలోచన తీరు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడు. తెలియకోకుండా ఏది పడితే అది మాట్లాడి హిందూ ముస్లింస్ కి గాని వేరే మతస్థులకు గాని గొడవ పెట్టి నేను పోతాను అంటే మాత్రము నేను క్షమించే ప్రసక్తే లేదు. నేను కూడా కట్టడి హిందూనే, కానీ నేను హిందూ నేను ఎవరిని దూషించను. ఉన్న వాస్తవమే చెప్తాను. నేను హలో ఏమ్మా అట్లున్నావా, ఏమ్మా అట్లా మాట్లాడినావా, మాట్లాడితే నేను ఎవరి దగ్గర చెప్పాను. నీలాగా వేరే వాళ్ళ కూడా నేను చెప్పాను. నాకు దాదాపు చాలా ఫోన్లు వచ్చినాయి. నాకు కూడా నిన్న రాత్రి నుండి చాలా ఫోన్లు వచ్చినాయి. నేను చెప్పాలా, సమాధానం చెప్పాలనేది నాకు లేనే లేదు. ఇంకొకటి, ఎవరైనా నాకు ఫోన్ చేయాలనుకుంటే మీరు కరెక్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మీరు కరెక్ట్ లేరా ఇళ్లలో కూర్చోండి, అంతవరకే. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దండి. ఇంకొకటి చెప్తాను, భారతీయులందరూ కూడా హిందూ గాని ముస్లిం గాని జైన్ గాని లేకపోతే ఇతరత్ర మతస్థులు ఎవరైనా గాని భారత్ మాతకి జై అంటాము, కంపల్సరీ అంటాము. కానీ బీజేపీ పార్టీకే జై అని అంటే అనరు. ఎవరి వ్యక్తిలో ఎవరికి ఏం ఆలోచన ఉంటుందో అదే పాటిస్తారు, అదే అవలంబిస్తారు. నేనే అనేవాళ్ళు కాలగర్భంలో చాలా మంది వెళ్ళిపోయినారు. ఆఫ్టర్ ఆల్ చీకోటి ప్రవీణ్ ఎంత, ఆఫ్టర్ ఆల్ నీలకంట ఎంత, ఇది కూడా తెలుసుకోలేరా? నేను చదువుకున్నాను, ఆఫ్ కోర్స్ నేను చాలా పెద్దగా చదువుకున్నాను. సంస్కారం ఎక్కడ ఉందండి? ఒక మహిళతో మాట్లాడడానికి కూడా చేత కాక మా నాయకులతో ఫోన్లు చేపించి మాట్లాడద్దని చెప్తావా? నేను నిన్న మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా గాని, ఏ పదంలో ఏ అక్షరంలో అయినా గాని టీడీపీ అనేది ఉందా? మాట్లాడినానా? కండువా వేసుకున్నానా? ఏమైనా మాట్లాడినానా? లేదు కదా. ఎందుకు టీడీపీ అనేది పదం ఈ రోజు మీరు తీసుకొని వస్తున్నారు అంటే మీరు చేసింది తప్పు. మీ అంతరాత్మకు తెలుసు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని తెలుసు, మిమ్మల్ని విమర్శిస్తున్నారని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక మహిళ మాట్లాడితే మాత్రం గోడలేని తనము, ఇదా హిందూ యొక్క లక్షణము, ఇదా వీరత్వము?
ఇంతకు మించి నాకు మాట్లాడాలని ఉంది కానీ మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దయచేసి ఆదోని ప్రజలారా, ఇట్లాంటి కుయుక్తులు పడేవాళ్ళు, ఇట్లాంటి గొడవలు పెట్టేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ మనం అందరం కూడా కలిసే ఉందాము. ఎవరో వచ్చి ఎక్కడి నుండో వచ్చి మనల్ని విడగొట్టే ప్రయత్నం ఏదైనా చేస్తే, సరేపా నువ్వు మంచివాడు అని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడుకోకుండా బయటకు పోవడం, మన పని మనం చేసుకొని బ్రతకడం మనకు చాలా ముఖ్యం. ఎవరు వస్తుంటారు, వెళ్తుంటారు, వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు, వాళ్ళ స్వాలబ్ధి కోసం వస్తారు, పోతారు. కాబట్టి దయచేసి ఆదోని ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను ఏంటంటే, అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి ఉంటాం. కలిసి ఉండడంలో ఉన్న సుఖం విడిపోవడంలో ఉండదు. ఇది తెలుసుకోండి. 5,000 ఉన్నాయి, 5,000 కలిపి ముద్దన్నం తింటేనే ముద్ద నోట్లో పోతుంది. నువ్వు ఒక వేలతో ఎంతసేపు తింటావు? ఒక్కొక్క మెత్త తింటారా? లేదు కదా. కలిసి ఉందాం, కలిసే బ్రతుకుదాం. ఇది నా మాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజినమ్మ, ఆదోని.